వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. భారతీయ జనతా పార్టీలో కల్లోలం. భారతీయ జనతా పార్టీ నాయకులే మరొక నాయకునిపై చేసుకుంటున్నటువంటి విభేదాలకు కారణాలేంటి? గతం నుండి విభేదాల పర్వం. అంటే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఏది జరిగినా 4 గోడల మధ్య జరిగేది, బయటికి కనీసం చీమంతైనా బయటికి రాకుండా ఉండేది. ఆ రోజు నాయకత్వం బలంగా ఉన్నదా, లేకపోతే ఈరోజు నాయకత్వం బలహీనపడ్డదా? ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు క్రమశిక్షణతో ఉన్నారా? ఈరోజు రాష్ట్ర అధ్యక్షుని మాట ఎవరు వింటలేరా? అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ భారతీయ జనతా పార్టీ? అసలు బండి సంజయ్ ఎక్కడ? బండి సంజయ్ విషయంలో ఎవరైనా నిజంగా కుట్ర పొందుతున్నారా, లేకపోతే బండి సంజయ్ తన చేస్తున్నటువంటి తప్పులు తానే సెల్ఫ్ గోల్లో పడి ఇరకాటంలో పడుతున్నాడు? ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం. రీసెంట్గా బండి సంజయ్ కుమారుడిపై ఫోక్సో కేసు జరగడం, తర్వాత 9 రోజుల పరారీ కావడం, అప్పటి వరకు నాకు తెలియదు అన్నటువంటి బండి సంజయ్ ఒక్కసారిగా పోలీసులకు అప్పచెప్పిన నేనే అని చెప్పి పోలీసుల కంటే ముందు సైబరాబాద్ పిఎస్ల కంటే ముందే వీళ్ళే ట్వీట్ చేయడం, తర్వాత పోలీసులు నేను పట్టుకున్నాను చెప్పడం, ఇడ మోడీ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని పట్టించుకోలేదు, బందోబస్తుకు పోయినామని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం, అట్లా పట్టించుకోవాలి, ఇమీడియట్గా పట్టించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, అంతా కొంత డ్రామాటిక్గా ఉండే. అంటే బాధితులు పోయి ఇక్కడ ఏంటి అసలు మా కంప్లైంట్ తీసుకుంటలేరు అని చెప్పేసి వాళ్ళకు తోడుగా కొంతమంది జర్నలిస్టులు పోయి పేట్ బషీర్బాగ్లో కంప్లైంట్ చేయించడం, తర్వాత భగీరథ్ మిస్ అయిపోయాడు, భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని చెప్పి ఒక సిట్ వేయడం, దాని మీద సిట్ అధికారిని చెప్పడం. బండి సంజయ్కి ఉచ్చు అనేది మెడ చుట్టూ బిగుసుకుంటా ఉన్నదా అనేది పెద్ద ప్రశ్న. తర్వాత హిందూ ఏకతా యాత్రలో నన్ను టార్గెట్ చేసినటువంటి వాళ్ళను ఉరికించి కొడతా, వదిలే ప్రసక్తి లేదు, తొక్కి పడేస్తా అని చెప్పినటువంటి వాక్యాలు కూడా కోర్టులో విన్నాం. బాధితురాల తరపు లాయర్ నాగేశ్వరరావు గారు అదే ప్రధానంగా వినిపించారు. అంటే బండి కోపం తన శత్రువు అయిందా, బండికి సంబంధించినటువంటి వాళ్ళు సహకరించకుండా పోయిర్రా అనేది కూడా ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించినటువంటి సన్నిహిత వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతూ ఉన్నది? రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతూ ఉన్నది బండి. తర్వాత ఇమీడియట్గా బండి భగీరథ్ని అప్పచెప్పిన తర్వాత స్టేట్ ఆఫీస్కి వచ్చినటువంటి బండి సంజయ్కి ఎప్పుడూ చాలామంది కార్యకర్తల హోరు ఉంటుండే. బండి సంజయ్ని చూడంగానే ఒక హీరో చూసినట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతుండే. కానీ మొన్న రీసెంట్గా బండి సంజయ్ స్టేట్ ఆఫీస్కి పోయినప్పుడు కార్యకర్తలకు ఫోన్ చేసి స్టేట్ బాడీ ఏదైతే జనరల్ బాడీ ఉంటుందో జనరల్ బాడీ నాయకులకు ఫోన్ చేసి వీళ్ళందరినీ రమ్మంటే కూడా ఎవరూ రాలేదు. కేవలం పైడి రాకేష్ రెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఇద్దరు ఆయనతో ఉండేటువంటి 10 మంది. అంటే పార్టీలో ఇక ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని వెనుక ఈటల ఉన్నాడు. బండి సాయి భగీరథ్ను ఇరికించడంలో ఈటల, ధర్మపురి అరవింద్ కీలక పాత్ర పోషించారు. బండి సంజయ్ వర్గం బలంగా వినిపించింది. బండి భగీరథ్ని ఇరికించింది బీజేపీ నాయకులు, ఎంపీలే. బండి సాయి భగీరథ్ను అడ్డంగా బుక్ చేసింది బీజేపీ ఎంపీలే అని చెప్పింది ఎవరు? బీజేపీ తెలంగాణ కార్యకర్తలైనటువంటి బండి సంజయ్ వర్గంలో ఉండేటువంటి వ్యక్తులు. తర్వాత 2-3 రోజులు గడిచింది, వారం రోజులు గడిచింది. బండి సాయి భగీరథ్ ఇష్యూ కొంత డైవర్ట్ అయ్యే మూమెంట్లో అటు మేడ్చల్ మల్కాజ్గిరిలో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈటల రాజేందర్ పోస్టులు వెలిసినాయి. ఎందుకు కడుపు మంట? ఎందుకు అరవింద్ను చూస్తే ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే నువ్వు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు ఈటల? నువ్వు నీ ఏడిపే పార్టీకి శాపం అంటూ కూడా ధర్మపురి అరవింద్ వైపు తిప్పే ప్లాన్ చేసినటువంటి బండి సంజయ్ వర్గీయులు కరెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏ విధంగా అయితే సీజేపీ పార్టీ గురించి మాట్లాడుకున్నామో, వాళ్ళు సెల్ఫ్ గోల్ ఎట్లా పడ్డారో పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకొని ఈడ బండి సంజయ్ అదే పని. ఎందుకంటే ఒక కనీసం అవగాహన రహితంగా ఫ్లెక్సీలు వేసారు, దాంట్లో ఒక ఎంపీ పేరు మెన్షన్ చేశారు. ఎవడైనా దొంగోడు నేనే దొంగనని చెప్పేసి మెడల బోర్డు వేసుకొని తిరిగాడు కదా, ధర్మపురి అరవిందే చేసిండు అనుకుందాం. ధర్మపురి అరవింద్ ఫోటో అయితే ఆయన అనుచరులు కానీ ఆయన కానీ వేయించుకోడు కదా. కింద అరవింద్ను చూసి ఎందుకు ఏడుస్తున్నావు ఈటల అని చెప్పి వేయించుకోడు కదా. ఒక బీసీ నేత ఎదుగుతుంటే బీసీ నేతగా ఎందుకు నీ ఏడుపు శాపమైపోయింది పార్టీకి అని చెప్పేసి ఏపీఆర్ కదా. ఆ ఫ్లెక్సీ వివాదం కాస్త
బగ్గుమన్నది. తర్వాత అరవింద్ రెస్పాండ్ అయ్యిండు, నేను ఈటల చాలా సన్నిహితంగా ఉన్నాం, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, దీనికి కారణమైనటువంటి వాళ్ళను ఇమీడియట్గా పోలీసులు పట్టుకోవాలని చెప్పేసి సీరియస్గా మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. అయితే అయితే ఇక్కడ పట్టేసుకురు, పోలీసులు సెర్చ్ చేసిరు, పట్టుకున్నారు. ఆయన ఎవరయ్యా అంటే బండి సంజయ్కి అత్యంత అనుచరుడు, కంటోన్మెంట్ మాజీ అధ్యక్షులు జన్యావుల రమేష్. ఇప్పుడు బండి సంజయ్ వర్గం ఏం మాట్లాడుతుంది? లేదు, ఇక ఇదంతా జరగలేదు, ఇదంతా తూచ్. బండి సాయి భగీరథ్ విషయంలో ఈటల ధర్మపురి అరవింద్ అని చెప్పి కామెంట్లు చేసి తర్వాత తూచ్. ఇప్పుడు ఈటల మీద ఫ్లెక్సీలు కట్టించి అదంతా తూచ్. ఈటల రాజేందర్ కనిపించినంత అమాయకుడైతే ఏం కాదు భయ్. జెన్యున్గా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమ నాయకులను, జైలు గోడల్లో బంధించబడ్డటువంటి విద్యార్థి నాయకులను ఆస్తులు తాకట్టు పెట్టుకొని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈటల. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఈటల. సరే, వాళ్లకు ఆ పార్టీకి ఏదో అంతర్గతంగా జరిగింది, ఆయన బయటకు వచ్చేసిండు. ఆయన గతంలో కూడా చెప్పిండు, నేను మనది అనుకొని మీ పార్టీలోకి వచ్చినా అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పి ఈటల చెప్పిండు. కానీ ఎప్పుడైతే ఈటల రాష్ట్ర అధ్యక్షుడైతాడో, ఈటల రాష్ట్ర అధ్యక్షుడైతే నిన్నమన్న వచ్చినోనికి నేనే మాటినాలా అని చెప్పేసి బండి సంజయ్ వర్గం కామెంట్లు చేస్తుందని చెప్పేసి పరస్పర సోషల్ మీడియా వార్ అనేది కూడా నడిచింది. ఈటల షామీర్పేట ఇంటి వద్ద ప్రెస్ మీట్ పెట్టి హుజురాబాద్ సంబంధించినటువంటి ప్రజానికం అంతా షామీర్పేట ఇంటి వద్ద కలిసి ఈటల ఫోటో లేకుండా హుజురాబాద్లో ఫ్లెక్సీలు వెలవడంతో ఈటల ఫోటో ఉంటే ఫోన్ చేసి మరీ తీపించి వాళ్ళను అడ్డగోలిగా తిట్టినటువంటి జిల్లా అధ్యక్షుని మీద కూడా పూర్తిగా కంప్లైంట్ చేశారు. బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనేది కూడా పెద్దగా ఆ రోజు ఆరోపించిన తర్వాత ఎవడు కూడా నన్ను తొక్కలేడు అంటూ కూడా ఈటల ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆయనకు బండి సంజయ్ టార్గెట్ చేసి మాట్లాడాడు. తర్వాత బండి పెట్టి కరీంనగర్ ఇలాకా నాది, కరీంనగర్ జిల్లా నాది అని చెప్పేసి కూడా బండి మాట్లాడాడు. అక్కడి నుంచి బగ్గుమన్నటువంటి విభేదాలు ఇప్పుడు లాస్ట్కి పోస్టర్ల కాడికి వచ్చింది. అసలు బండి సంజయ్ సంబంధించినటువంటి ఎంత ఇష్యూలో బండి సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందంట. అది సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. అసలు బండి సంజయ్ ఎక్కడికి పోయిండు? అసలు దెబ్బ మీద దెబ్బ, కొడుకుది ఈటలది అడ్డంగా దొరికిపోయినట్టు అర్థమవుతా ఉన్నది. ఇక్కడ అధిష్టానం వద్ద విస్తరణలో భాగంగా తీసేస్తారు అనేది పెద్దగా వినిపిస్తూ ఉన్నది. రాష్ట్ర అధ్యక్ష పదవి మరొకసారి ఇద్దామనుకున్నటువంటి ప్లాన్లో ఉన్నటువంటి సందర్భంలో మరొకసారి బండి సంజయ్ పేరు తీసేసిరని, అంటే రోజు రోజుకు తగ్గుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో బండి సంజయ్ వర్గం మరి ఎలా తిప్పికొడుతుంది దీని మీద? అంటే ఇన్ని రోజులు ఈటలను, అరవింద్ను టార్గెట్ చేసి మాట్లాడినటువంటి వీళ్ళు పూర్తిగా ఇప్పుడు ఎటు సైడ్ పోతారు అనేది కూడా తెలియాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి తన తోటి ఎంపీపై బండి సంజయ్ ఇంత కుట్రకు చేయడానికి కారణం ఏంటి? అంటే ఈటల ఎదుగుదలన, ఈటలను ఎందుకు టార్గెటెడ్గా బండి సంజయ్ వర్గం మరియు బండి సంజయ్ చేస్తుంది అనేది కూడా పెద్ద ప్రశ్న. ఈటల సైలెంట్గా ఉన్నాడు కదా, మనం ఇంత ఏం చేసినా ఏదన్నా నడుస్తుంది అనే వాళ్లకు ఈటల వర్గం కామెంట్ చేస్తూనే ఉంది. ఈటల ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు, అందరం కలిసి పనిచేద్దాం కదా అని. ఇప్పుడు ఈటల మీద మరి బండి సంజయ్ బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? అసలు అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి దాంట్లో 4 సంబంధించినటువంటి ఇతర మతస్థులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కేసు అయింది. తర్వాత జన్యావుల రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పిఏ మీద కేసు అయింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది బండి, సైలెంట్ మోడ్లోకి. అంటే ఇప్పుడు ప్రధాన అనుచరుడు అరెస్టుతో ఇప్పుడు కనీసం ఎవరైనా మాట్లాడతారా? లేకపోతే బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నాడా, కరీంనగర్లో ఉన్నాడా? అంటే కనీసం బయటకు వచ్చి మాట్లాడేటువంటి, ఫేస్బుక్లో లైవ్ ఇచ్చేటువంటి బండి సంజయ్ కూడా, తను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బండి సంజయ్ కూడా ఇప్పుడు స్పందించకపోవడం కొంత హాస్యాస్పదంగా మారింది, అంత కొంత అనుమానకరంగా మారింది. మరి ఏం చేయబోతా ఉన్నారు? కేంద్రం వద్దకైతే కన్ఫామ్గా పోతుంది. ఎందుకంటే ఈటల వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ, లేకపోతే ఈటలను నా మీద మరి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులే ఇలా చేశారని చెప్పేసి కేంద్రం వద్దకైతే కన్ఫామ్గా ఈ యొక్క రిపోర్ట్ పోతుంది. మరి బండి సంజయ్ సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్ ఏంది? బండి సంజయ్ రాజకీయంగా నిలదొక్కోవడానికి మరొక అవకాశం ఏమైనా దొరుకుతుందా, లేకపోతే రోజు రోజుకు బండి సంజయ్కి ఎదురు దెబ్బ తాకుతూనే ఉంటుంది? అదనేది కూడా తెలియాల్సినటువంటి సందర్భం ఉంది. ఆయన తీసుకున్నటువంటి ఆలోచన ప్రకారం, ఆయన ఇచ్చేటువంటి సలహాల ప్రకారం మరి
అంటే ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగింది బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర. ఒక్కసారిగా అధ్యక్షుడైన తర్వాత తన రూపురేఖలు మారిపోయినాయి. బండి సంజయ్ అంటే బీజేపీ, బీజేపీ అంటే బండి సంజయ్ అన్న విధంగా ఉండే. ఈరోజు తన తోటి ఎంపీ మీదనే కుట్రలు పన్నుతున్నాడు అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి క్వశ్చన్ మార్క్ కూడా బీజేపీ కార్యకర్తలు వేస్తున్నారు. ఆల్రెడీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఛానల్ మీద దాడి చేసినటువంటి దాంట్లో బలంగా బండి సంజయ్ మీద అభియోగాలు మోపారు. తర్వాత వివిధ రకాలుగా బండి సంజయ్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అనేది ఎన్నో 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 అసలు బండి సంజయ్ చుట్టే ఈ యొక్క ఉచ్చు బిగుస్తా ఉన్నదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ మరి. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.